మొక్కలు తెలుసా మీకు? కళ్ళపందు మొక్కలు, కొంతమంది నిమ్మకాయలు. ఆ దేవుని పిల్లలు కూడా కట్టేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి వాక్యం తెలియక. ఎందుకు కడుతున్నారు అంటే, వాడు కళ్ళు మా ఇంటి మీద పడకూడదురా బాబు అంటే. కంటి దోషం చాలా డేంజర్, మామూలు విషయం కాదు. అంటే ఈ కండ్లు, ఈ పసర కండ్లు ఎప్పుడు మారుతాయి? ఈ మాయ చేసే కండ్లు ఎప్పుడు మారుతాయి? ఈ కండ్లు ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటాయి? దేని బిడ్డారా, యేసయ్య నీలోకి వస్తే, ఈ లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? ఆయన జీవితంలో ఉన్న పతనమైపోయే కండ్లతో ఉన్న జీవితాలు, పతనమైపోతున్న జీవితాలు బాగు చేయాలి అని వచ్చాడు ఈ లోకానికి. ఆయన ఈ లోకానికి వచ్చి తన 33.5 సంవత్సరాలు జీవించి, ఆయన శిలువ మ్రాను మీద వేలాడి, ఆయన చనిపోయి తిరిగి లేచి సజీవుడిగా అందరికీ కనపడి, ఆయన విశ్వాసం ఉంచే ప్రతి వాడు నశించక నిత్య జీవం వైపు